ఏసీ స్టేడియం ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆరోగ్యమస్తు కార్యక్రమం ఈ రోజు యోగా అవగాహన సదస్సు యోగా టీచర్ విజయ్ కుమార్ రెడ్డి సూచనల సలహాలు తెలియజేయడంతో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా యోగా టీచర్ విజయ్ కుమార్ రెడ్డి, ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కిలారి శ్రీనివాస్ నాయుడు, కార్యదర్శి నారాయణ రెడ్డి, కార్యదర్శి మాగట్టి ప్రసాద్, ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ గౌరవ సలహాదారుడు నలుబోలు బలరామయ్య నాయుడు, ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొని ఘనంగా యోగా అవగాహన సదస్సు పాల్గొనడం జరిగింది। అనంతరం మీడియాతో మాట్లాడారు। సౌండ్ ఆఫ్ ఓంకార్, ఫీల్ ద సైజ్ ఆఫ్ ఓంకార్। అందుకే చెప్తాం, ఎప్పుడు తినాలి, ఎలా తినాలి, ఎంత తినాలి, ఎప్పుడు తాగాలి, ఎలా తాగాలి, ఎంత తాగాలి, ఈ రెండు తెలిసే సార్ మనకు తెలియదు। ఇప్పుడు ఎప్పుడు తినాలి, ఎలా తినాలి, ఎంత తినాలి, ఎప్పుడు తాగాలి, ఎలా తాగాలి, ఎన్ని తాగాలి, ఎంత క్వాంటిటీ, ఈ మూడు మనకు తెలిసే దొరికిపోతుంది సార్ ఫస్ట్। అందుకే బతికేసాం, మన వయసు వచ్చేసింది, బతికేసాం, తినేసాం, అయిపోయింది। మనం అర్థం చేసుకోవాల్సింది దీన్ని మనం అర్థం చేసుకుంటే యూత్ అర్థం చేసుకోవట్లే, యూత్ అందుకే నా కొడుకు ఫస్ట్ నేను నా బీటెక్ అవ్వగానే ఫస్ట్ చేసింది ఎస్ఎస్ఆర్ పోయి నువ్వు ఫస్ట్ టీచర్ ట్రైనింగ్ రా అని చెప్పాను। ఎందుకు అన్నాడు, నువ్వు కారస్వామి అని చెప్పాను। 54 మంది స్టూడెంట్స్ ఉంటే ఎంతమంది నీ వయసు ఉన్నారు అని అడిగారు, 2 ఉన్నావు, నేను ఇంకొకడు అన్నాడు, వాడు నాలాంటి తండ్రి, వాళ్ళంతా 30, 45, 50 సంవత్సరాలు, వాళ్ళు ఏం పని చేశారా అన్నారు। వాడు పెద్ద పెద్ద ఆఫీసర్లుగా ఈ మామూలుగా ఈ సాఫ్ట్వేర్లో పెద్ద అయ్యి ఇచ్చాడు వచ్చాను నాన్న, అందుకని నీకు ముందుకు ఇచ్చి వస్తుంది అని చెప్పి నేను ముందుగానే చెప్పాను, దీన్ని నువ్వు జాగ్రత్త పడని చెప్పాను। చెప్పడం నా ధర్మం, వెంటనే కూడా కర్మ, చెప్పడం నా ధర్మం, అంతే కదా సార్, ఏదైనా చెప్పడం నా ధర్మం, ఇవి వెనకపోతే వాడి ఇష్టం నాకు తెలియదు, కానీ నేను వాడికి ఒక అవగాహన తెప్పించాను। వెళ్ళు నిటారం నుంచి చేయాలి, సింపుల్ లాగా, నేనైతే పడుకోను కూడా లేదు, ఇల్లు చేసి పడుకోవాలి కూడా ప్రాణాయం చేయమని ఖచ్చితంగా చెప్పారు। ఇక్కడ ఫుడ్, మెడిసిన్ రెండింటిని, ఫుడ్ తర్వాత ప్రాణాయం తర్వాత మెడిసిన్ అనేది నేను చెప్పే 3 months చాలు, అవసరం లేదు, అవసరం లేదు, నీకు నాలెడ్జ్ ఉంటే చాలు, మెడిసిన్ అనేది 3 months అవసరం లేదు, జీవితాంతం చదువులు, పుస్తకాలు, థైరాయిడ్, యోగా థెరపీస్ని ఆహారంలో మనసత్వానికి ట్రైన్ అయ్యాను। రామదేవ్ బాబా దగ్గర చాలా థెరపటిక్ ఆసనాస్, థెరపటిక్ యోగా చేపిస్తారు। ఆసనాస్, ఒకటి ఆసనం వేసి 6 నెలలు తగ్గేది, అకుపంచర్, ఆక్సిజన్, సుజోగాలు తగ్గించి యోగా చెప్పి ప్రాణాయం చెప్తే 4 రోజుల్లో కంట్రోల్ అవుతుంది స్పైన్ మీద, స్పైన్ కేర్కే చేస్తారు। దానికి ముందు కూడా నేను రోజులేదు భజన అదే సొరకాయ పేరుకే పొట్టలేదు, అది వెళ్తే నీకు అంతే కదా, సరి ప్రదేశంలో జాయింట్ అయ్యి పెట్టేస్తాను, ఇప్పుడు సొరకాయ పేరుకే పొట్టలేదు, అక్కడిది ఇక్కడ తిన్నామనుకో ఓవర్ హీట్ అయిపోయి ఫైల్స్ వస్తుంది, అంతే కదా। ప్రదేశాన్ని బట్టి ఆహారం మారుతుంది। దాని తర్వాత రెండోది మనకి జిందాల్ ఉంది, దాంట్లో కూడా నేచురోపతి అండ్ యోగా ఉంటుంది। కేరళలో ఉంది ఆయుర్వేదం అండ్ నేచురోపతి ఉంటుంది। యోగాతో కలిసిన ఏకైక సంస్థ పతంజలి। ఇప్పుడు బాబా రామ్దేవ్ గారు ఈ మధ్య కాలంలో జెనీవాగా మా విద్విషావహై ఓం శ్రీ గురుభ్యో నమః। ఓం అండి, అందరికీ స్వాగతం, సుస్వాగతం। ఇప్పుడు ముందుగా కారణం ఏంటంటే వాడి క్లైమేట్కి అది సరిపోతుంది, ఈ క్లైమేట్ ఇబ్బంది రాదు। గోధుమలు అనేది షుగర్ పేషెంట్కి మంచిది కాదు, సజ్జలు తింటే మంచిది, అందుకే నేను చెప్తాను ఫస్ట్ నువ్వు రాత్రి సజ్జలు తినం, ఉదయాన్నే ఫ్రీ మోషన్ వచ్చి ముందు బౌల్ కరెక్ట్, బౌల్లో ఉన్న ప్రోబయాటిక్ అండ్ ప్రీబయాటిక్ డెవలప్ చేసిన తర్వాత యోగా చెప్పడం వల్ల అత్యంత విలువలు కూడిన 3 నెలల్లో మీ ఆరోగ్యాన్ని పూర్తిగా సెటిల్ చేయొచ్చు అనేది మా యొక్క సిస్టమ్। అలాంటి ఎక్కువ మంది కూడా చేయడం జరిగింది, ఎన్నోళ్ళకే చేద్దాం, ఎన్నోళ్ళతో వద్దు।
నాయుడు ఫ్రెండ్స్ వాకర్స్ గౌరవ సలహాదారుని, వాకర్స్ ఇంటర్నేషనల్ ఎలక్ట్ గవర్నరు. ఈరోజు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఉన్న ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యోగా అవగాహన సదస్సు జరిగింది. యోగా టీచర్ విజయ్ కుమార్ రెడ్డి గారు వచ్చి చక్కగా వివరించి యోగాలో ఉన్న లాభాలు, నష్టాలు, ఆహార నియమాలు, ఏవి తినొచ్చు, ఏవి తినకూడదు, మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి అనే విపులంగా మన ఫ్రెండ్స్ వాకర్ సభ్యులందరికీ, స్టేడియంలో ఉన్న వాకర్స్ అందరికీ కూడా తెలియజేశారు. యోగా ఎంతో మంచిదని, దాన్ని ప్రతి ఒక్కరు కూడా ఇంటి దగ్గర కూడా దాన్ని చేసుకొని తర్వాత ఆహార నియమాలు ఆయన చెప్పిన విధంగా పాంప్లెట్ కూడా అందరికీ ఇవ్వటం జరిగింది. దీని ప్రకారం అందరు విపులంగా అన్నీ రాసింది. ఆహార పదార్థాల నియమాల గురించి ఇవన్నీ కూడా చక్కగా చదువుకొని ఆయన చెప్పిన విధంగా పాటిస్తే మనం ఉదయాన్నే వాకింగ్ ఆరోగ్యం కోసం, నడక కోసం నడుస్తూ ఉంటాము. దాంతోపాటు మెంటల్గా బాగుండాలి, ఈ ఆహార నియమాలు బాగుండాలి. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క విధంగా ఆహారం కూడా సరిపోతుంది కాబట్టి దాని ప్రకారం ఆహారం తీసుకోమని సలహా ఇచ్చాడు. అందువల్ల చక్కటి సందేశం ఇచ్చిన విజయ్ కుమార్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. మార్నింగ్ ఈరోజు యోగా సంబంధించి అవగాహన సదస్సు విజయ్ కుమార్ రెడ్డి గారు చాలా విషయాలు చెప్పారు. మంత్రి దత్తరాజు గారి గురించి చెప్పారు. నేను కూడా పోయాను, అక్కడికి 1 month ఉన్నాను. అక్కడ నేను ప్రత్యక్షంగా చూశాను. చాలా బాగుంటుంది. దాని గురించి సార్ చెప్పిన దానివల్ల మన వాళ్ళందరికీ ఈరోజు ఆ విషయాలు తెలిసినాయి. నారాయణ రెడ్డి ఫ్రెండ్స్ వాకర్స్ యొక్క సెక్రటరీని. ఈరోజు మన విజయ్ కుమార్ రెడ్డి సారు యోగా గురించి చాలా చక్కగా చెప్పారు. తర్వాత ఫుడ్ కంట్రోల్ ఏ విధంగా చేయాలి, జబ్బులను ఏ విధంగా నివారించాలి, ప్రివెన్షన్ బెటర్ దెన్ క్యూర్ అని చెప్పాడు. అంటే జబ్బులు వచ్చిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళి మందులు మింగి జబ్బులు తగ్గించుకునే కంటే ముందు జాగ్రత్తగా ఉన్నట్లయితే చాలా బాగుంటుందని చెప్పాడు. సార్ వచ్చేసి ఎక్సర్సైజులు ఇటుకల ఫిజికల్ యాక్టివిటీస్ కంటే మెంటల్ యాక్టివిటీస్ కూడా కావాలని చెప్పాడు. కాబట్టి వీటన్నిటి మీద సార్ చెప్పినట్టు మేము కూడా అందరం ఫాలో అవుతూ మిగతా మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఫాలో అయితే చేస్తామని చెప్తున్నాను. థ్యాంక్ యూ అనండి. నేను బాబా రామ్దేవ్ సంస్థకి జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నాను. నేను యోగా టీచర్ అండ్ ఆకుపంచర్, ఆకుప్రెజర్, హీలర్ని కూడా. ఇక్కడ రోజువారీ కార్యక్రమాల్లో ఎప్పుడు ఎలా ఎంత తినాలని తెలియాలి, ఎప్పుడు ఎలా ఎంత తాగాలని కూడా తెలియాలి. ఎప్పుడు తాగాలి, ఎలా తాగాలి, ఎంత తాగాలని తెలియాలి. అన్ని జబ్బులకి ఫిజికల్గా మనకన్నిటికి కూడా మనకి ఆహారమే అంటే శరీరమే జబ్బులు తెస్తుంది. అదేవిధంగా మేము 3 రకాల జేలు, 3 రకాల ఎస్ఎల్ గురించి చెప్తూ ఉంటాం. జే అంటే జపాన్ వాళ్ళు సాయంత్రం 5 గంటలకే భోజనం క్లోజ్ చేస్తారు. జైల్లో 5 గంటలకే భోజనం పెడతారు. జైన్ మతస్థులు 5 గంటలకే భోజనం చేస్తారు. ఈ 3 జేలు, 3 ఎస్లు. ఉదాహరణ మనం మ్యాక్సిమం స్వెట్టింగ్ రావాలి బాడీకి. అందుకే మనం వాకింగ్ కానీ యోగా ద్వారా మనం స్వెట్టింగ్ చేసినప్పుడు ఫిజికల్ బాడీ యాక్టివ్ అవుతుంది. దాని తర్వాత ఎప్పుడు మనం నవ్వుతూ ఉన్నాం, మెంటల్ బాడీ యాక్టివ్ అవుతుంది. మనం ఎప్పుడు అయిన తర్వాత ఎప్పుడు సైలెంట్ స్థితిలో ఉన్నాం, దాని మనకి ఎమోషనల్ బాడీ అండ్ స్పిరిచువల్ బాడీ యాక్టివ్ అవుతుంది. అందుకే 3 జేలు 3 ఎస్లు ఈ సమాజంలో ప్రతి వాడికి రోగరహితంగా మనం తీర్చిదిద్దనేది ఒక కార్యక్రమంగా తీసుకొని మేమందరం కూడా ఈ సమాజాన్ని తెలియపరుస్తున్నాం. 3 జేలు 3 ఎస్లు మనం మారుస్తాయి. అదే కాకుండా గట్టి హెల్త్ని మనం పెంచడం, పొట్ట జబ్బులు ఈ పొట్టను కరెక్ట్ చేస్తే మైండ్ కూడా కరెక్ట్ అవుతుంది. అందుకే పొట్టకి మైండ్కి కనెక్ట్ ఉంటుంది. కాబట్టి ఈ రెండింటిని మనం కరెక్ట్ చేసేదానికి యోగాలో ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తాం, అదే ప్రాణాయామం కూడా చేస్తాం. వాటి వల్ల మనం మంచి అనారోగ్యాన్ని పొందుతాం. ఈరోజు మన విజయ్ కుమార్ రెడ్డి గారు మనకు బాగా యోగా గురించి మంచి సలహాలు సూచనలు చెప్పారు. మనం అందరం సార్ చెప్పినట్టు పాటిద్దాం. సార్తో మనం బ్రాంచ్కి జాయిన్ అయ్యి దాన్ని మన సహకారం మనం అందిస్తాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.